రజాకర్ సినిమాకి మీ పార్టీ నుంచి మద్దతు కరువైంది అనుకోవచ్చా సార్? తెలియంది ఏమన్నది ఇక్కడ బెదిరించడం ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రజాకర్లు గుర్తు రాలేదా? ఇద్దరు దోస్తులే కదా. రజాకర్ సినిమా తీసిన తర్వాత మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయని విన్నాము. 1106 థ్రెట్స్ వచ్చింది. కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి అనుకుంటా ఇంత నెగటివిటీ తెచ్చుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలు ఇచ్చేశానని చెప్పేసి అన్నారు. కేసీఆర్ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిండో ఆయన బేనామీలు ఎవరు మొత్తం కంప్లీట్ బేరీస్ వేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ బడ్జెట్ మీద మీ అభిప్రాయం? బుద్ధి ఉండాలి. బట్టి విక్రమార్కకు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్గా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. జనరల్ గా నల్గొండలో ఉన్న ప్రతి నాయకుడికి కూడా నయీంతో సంబంధాలు ఉంటాయి. వాడు ఒక రౌడీ, వాడు ఒక కథమైపోయింది. ఆయన ఎన్కౌంటర్ వెనుక ఎవరున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాన్ని తీస్తలేరు మరి బయటికి? నయీం ఎన్కౌంటర్ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా ఏమైనా బాగుపడింది అనుకోవచ్చా? నన్ను కూడా కిడ్నాప్ చేసిండు. 400 కిలోమీటర్లు తీసుకుపోయిండు. 5 కార్లు మార్చి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మీకు మధ్య వైరం ఏంటిది? వాళ్ళ ఎలక్షన్ల కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టినా, పని చేసినా, మనుషుల్ని ఇచ్చినా, మందిని ఇచ్చినా, మార్బలాన్ని ఇచ్చిన. సీఎం రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు. కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి గారికి ఏం కావాలి? హోమ్ మినిస్టర్ కావాలంట. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానానికి ఇంకా క్లారిటీ వచ్చిందా లేదా? ఉన్నది. మా దగ్గర డీకే అరుణ గారు ఉన్నారు కదా. అండ్ నిజంగానే బీజేపీలో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారా? అది జరిగేదే కదా, ఎక్కడైనా మానవ సహజం కదా. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది కాష్టం మీద ఉన్నది. కాష్టం. సో మరి కోలుకునే అవకాశం ఉందంటారు అసలు? 100 మంది రేపు ఉరిపెట్టుకోనో విషయం దాగా చచ్చిపోతారు. సో వాళ్ళ పార్టీలో ఉన్న దానం నాగేందరే అటు హైడ్రా కమిషనర్ మీద ఉన్న ఆవాసాన్ని తొలగించడం ఏంటిది? నీదేది హైడ్రా? మళ్ళీ మూసీ సుందరీకరణ, ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టుగా RRR అలైన్మెంట్ మార్చింది ఎవరు? ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ డిస్టిక్ వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్లు ఎగ్జిస్ట్. ఇప్పుడు ఒక కొత్త ఇన్వెస్టర్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందంటారా? మీరు హైడ్రా అని కూలగొడతారు, రేపు ఇంకో కొత్త గవర్నమెంట్ వచ్చి ఇంకో సైడ్రా అని తెస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పు కనిపిస్తుందా అసలు? ₹1 కోటి అనేది కూడా అభివృద్ధి పదంలోకి రాలేదంటే